దేవుడి స్తోత్రం మీ అందరూ కొందనాలో దేవుని మాటలు ఎందాం కుసేపు శ్రద్ధగా. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంట వచ్చాను. ఆయన అంటూ వచ్చారంట. ఇదిగో కుష్ఠరోగుడు వచ్చాడనమాట. ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడనమాట అని మనం అంటున్నాం. దేవుడికి ఇష్టమే. దేవుడికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు ఇక్కడ కుష్ఠవ్యాధి ఆయన. మనం కూడా అట్లాగే అంటున్నాం, మీకు ఇష్టమైతేనే మా పక్షాన కార్యం చేయిపోయారు వాడిని చిత్తానుసారంగా. అంటే మన కార్యం చేసే దేవుడే చేద్దామని అనుకుంటున్నాడు. మనమే అనుమానంగా ఆయన్ని అడగలేకపోతున్నాం అన్నమాట. అందుకు ఆయన చెయ్యి సాపి వాడిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధిని కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి అయ్యాను. కుష్ఠరోగం శుద్ధి అయిందన్నమాట. శుద్ధి అయితే అప్పుడు యేసు అన్నాడు, ఎవరితోనూ ఏమీ చెప్పకు ముసుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోసే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోసే నియమించాడు కానుక. ఆ కానుకని నువ్వు సమర్పించమని చెప్పాడనమాట. ఏసై కార్యం చేశాడు కదా, ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఏసయ్య. కానీ మోసే ధర్మశాస్త్ర ప్రకారం కానుక నియమించాడు కదా మోసే, ఆ కానుక నువ్వు సమర్పించుకో వెళ్ళి అని చెప్పాడనమాట. ఆయన కెబెరేహుములో ప్రవేశించినప్పుడు మళ్ళీ కెబెర్లేములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడనమాట. ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిక్కుల బాధపడుస్తున్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు చెప్పి ఆయనను వేడుకొనేను. ఇంట్లో పక్షవాయువుతో పడి ఉన్నాడు ఇంట్లో అని ఆయన వేడుకున్నాడు, నువ్వు వచ్చి బాగు చేయమని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వచ్చి బాగు చేయమని వేడుకున్నాడు అన్నమాట. యేసు నేను వచ్చి వాణ్ణి స్పష్టపరచదనని అతనితో చెప్పాడు. నేను వచ్చి అతను స్పష్టపడతాను అన్నాడు దేవుడు అని. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు అన్నమాట. నా ఇంట్లోకి వచ్చాకి నేను పాత్రుడని కాను అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు మాట మాత్రం సెలవిమ్మంటున్నాడు అన్నమాట. అప్పుడు నా దాసుడు స్పష్టపరచబడును. ఆ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్పష్టపరచబడతాడు అని అంటున్నాడు అన్నమాట. ఒక అన్నుడికున్న విశ్వాసం మనకుందా? దేవుడు కార్యం చేస్తాడని ఉందా? మనకి కార్యం చేస్తాడని మనలో లేకపోబట్టి అనుమానంగా ఉండి, అనుమానంగా చర్చికి వెళ్ళి, అనుమానంగా ప్రార్థన చేసి, అనుమానంగా ఉంటున్నాము కాబట్టి మన కార్యం జరుగుతుందా? అదే నువ్వు నమ్ము, నా దేవుడు కార్యం, నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నాకు పక్షాన కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మావనుకో, నీకెమ్మటే కార్యం జరుగుద్ది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కార్యం జరిగిద్దన్నమాట. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, అంటే నేను అధికారమునకు లోబడిన వాడిని అంటున్నాడు శతాధిపతి. లోబడి వాడిను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, చేతి కింద సైనికులు ఉన్నారంట. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాడు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరు రమ్మంటే వస్తాడు, నా దాసుని నీ పని చేయమంటే పని చేస్తాడు. అందుకని నేను అధికారానికి లోబడిన వాడిని, నువ్వు నా ఇంటికి వస్తాకి నేను యోగ్యం కాదు అన్న ఉత్తరం ఇచ్చాడు అన్నమాట. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి ఇశ్రాయేల్లో అయినను ఇంత విశ్వాసం ఎవరికీ నేను చూడలేదన్నాడు. ఉన్నట్లు చూడలేదని నిత్యంగా మీతో చెప్పుస్తున్నాను అన్నాడు మాట. ఆయనకి విశ్వాసం మరి చూడు, మాట మట్టుకు సెలవిస్తే నా దాసుడు లెగిసి కూర్చుంటాడు అన్నాడు. మరి విశ్వాసం, అంత విశ్వాసం ఉంది అతనికి. మనకు ఉంటుందా విశ్వాసం? మనం ప్రార్థన చేస్తున్నాం, నిత్యం ప్రార్థన చేస్తున్నాం, మనకి విశ్వాసం ఉంటుందా? అనేకులు తూర్పు నుండి పనమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు ఎలుపటి చీకటిలోనికి త్రోయబడదు. అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం పరలోక రాజ్యం వెళ్తారు, కానీ లోక సంబంధులు లోకంలో ఉన్నారు కదా, ఆ సంబంధులు చీకటిలోనికి త్రోయబడతారంట. చీకటిలోనికి త్రోయబడతారంట. దేవుని స్తోత్రం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుతున్నానని నేను. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటాయి అంట. అక్కడ ఏమన్నది, ఎప్పుడు ఓ అని శబ్దం, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదం, పురుగు సావదం. ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు. అంతటి యేసు ఇంకా వెళ్ళుచుండగా నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పాడన్నమాట. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గడియలోనే ఆయన దాసుడు స్వస్థ నొందాడంట. అది విశ్వాసంగా ద్వారా జరిగిందన్నమాట కార్యం. మనం ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకించడం. ఇట్లాగే ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ఉపవాస ప్రార్థన. ఏంటి, ఆవిడున్న ఇంటి ముందు ఒక పెద్ద కొండ ఉందంట. ఆ కొండ ఉంటే ఆ కొండమాలని ఇవిడికి వెలుగు, సూర్యుడు వెలుగు రాపోయేప్పటికి ఆవిడ బైబిల్ చదువుద్దంట. బైబిల్ చదివితే బైబిల్లో ఉంది ఏమని, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళి అక్కడ పడద్దా అని రాస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేయమని ఉంది కదా, విశ్వాసంతో చేయాలి కదా. ఎవడే విశ్వాసంతో చేయకుండా ఉపవాసం ఉంటాయి ఉండి ప్రార్థన చేస్తుంది.
ప్రార్థన చేత కాసేపు ప్రార్థన చేత కాసేపు బయటకు వచ్చి వస్తుందన్నమాట. ఆ కొండ అక్కడే ఉంటుంది. మళ్ళీ కాసేపు ప్రార్థన చేస్తే మళ్ళీ కాసేపు వచ్చి వస్తుందన్నమాట. అట్లా తెల్లవారులు కొద్దిసేపు ప్రార్థన చేత కొద్దిసేపు చూత కొండ వెళ్ళిందా ఉందా అని చూసుకుంటా అటు చేసిందంట. చేసేటప్పటికి ఆ కొండ వెళ్ళలేదంట. ఆ కొండ ఎందుకు వెళ్తుంది విశ్వాసం ఉండాలిగా వీడికి. నేను చేస్తాను, ప్రార్థన చేస్తున్నాను, ఆ కొండ వెళ్ళిపోద్ది అని విశ్వాసం ఉండాలి. నువ్వు భక్తి చేతే కాదు, నీలో ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలన్నమాట. ఇక్కడ కుష్ఠరోగ కత్తలు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమన్నాడు కదా. ఆయనకి ఇష్టమే. మనం శుద్ధిని చేస్తాం, మనం బాగు చేస్తాం, మన కార్యాలు చేస్తాం, ఆయనకి ఇష్టమే. కానీ మనమే అనుమానంగా అడుగుతున్నాం ఆయన్ని. ప్రభువా ఈ కార్యం చేస్తావా, చెయ్యి ప్రభువా, చేస్తావా చెయ్యి అన్నట్టుగా మనం అడుగున్నాం. ఆవిడ ప్రార్థన చేసి అన్నంటే లాస్ట్నే వచ్చి చూసి నేను ముందే అనుకున్నాను అందంట. ఏమనుకుందే? ఈ కొండ వెళ్దని, ఎక్కడికి వెళ్ళేది కొండ వెళ్దని అనుకుందంట ముందే. అట్లా అనుకున్న దాన్ని ప్రార్థన చేతమందుకు ఉపాసం ఉండి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేదాను విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థన చేస్తా, ఆ కొండ వెళ్ళి అక్కడ పడుతుంది, వెళ్ళిపోద్ది, ఉండదు, దేవుడు తీసేస్తాడు. అన్నికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా ఎన్ని చేసినా ఒకటే మాట. ఒకసారి ఒక దైవజనుడు ఉన్నాడు, పేతురు గారు అని. ఆయన్ని చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెడితే సంఘమంతా ఆసక్తి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు వచ్చి ఆ చెరసాల లోపలికి వెళ్ళి దూతను పంపించి వెళ్ళి ఆ పేతుని విడుదల చేశాడు అన్నమాట. విడుదల చేసి బేడి దాకా తీసుకొచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు దాకా పేతురు గారు అనుకుంటున్నాడంట ఇది కలేమో అనుకుంటున్నాడంట. కల కాదు, అది నిజమే. అతని మత్తులో ఉన్నాడనమాట. అప్పుడు అప్పుడు సంఘం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మందిరంలోకి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట. ఏమ్మా నేను పేదరిని తలుపు తిండి అంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, ఓ పిల్ల అక్కడ ఉంది ఆ తలుపు దగ్గర. ఆవిడ పేతురు గారి స్వర్మింది. పేతురు గారి స్వర్మిని తలుపు తీయకుండా వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ పేతురు గారు వచ్చాడా అని అంటేను పేతురు గారు వస్తామంటే పేతురు గారు చెరసలో ఉన్నాడు కదా, ఇక్కడికెంత వస్తాడు, నోర్మియా నువ్వు ఏంటి ఉత్తు మాటలు చెబుతున్నావేంటి అని అంటే కాదంటదా ఆవిడ పిల్ల. నేను చూశానమ్మా, నేను పేతురు గారి స్వరం విన్నానమ్మా అని చెబుతుంటే వీళ్ళు ప్రార్థన చేసి దేనికి పేతురు గారిని విడిపించాలని, దేవుడు విడిపించాలని ప్రార్థన చేస్తున్నారు కదా. మరి పిల్ల వచ్చి పేతురు గారు వచ్చాడమ్మా, పేతురు గారి స్వరం విన్నాను నేను అని అంటే మరి నమ్ముతలేంటి? మనం ప్రార్థన చేస్తున్నాక దేవుడు విడుదల చేసేసాడేమో, పంపించేసాడేమో పేతురు గారిని అని ఉండాలి కదా. ఎవడికి ఉండకుండా నువ్వు ఏంటి అలా చెబుతున్నావు, పేతురు గారు ఎక్కడో చెరసాల్లో ఉంటే వచ్చాడంటామేంటి అని అంటుందన్నమాట. కాదమ్మా నేను విన్నాను, పేతురు గారి స్వరం విన్నాను అంటే అప్పుడే తలుపు దగ్గరికి వెళ్ళి తీశారన్నమాట. నిజంగానే పేతురు గారు వచ్చాడు. అట్లాగే వీళ్ళు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు. ప్రార్థన చేస్తున్నాం కదా మనం, పేతురు గారిని విడుదల చేసి పంపిస్తాడు దేవుడు అని నమ్మలేకపోయారు. అట్లాంటి ప్రార్థనలు చేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ప్రార్థన చేస్తే నేను వచ్చి రాని ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి దేవుడి కార్యం చేస్తాడు అని
నమ్మి ప్రార్థన చేస్తే అప్పుడు కార్యం పొందుకుంటాం మనం. దేవుడి వాక్యం దీవెన